na festa do fim de semana. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్క్రోలింగ్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అయితే నేర్చుకున్నాం. ఇది డైరెక్ట్ 10 మార్క్స్. ఓకేనా? సైజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా టీ అని తీసుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఐ పవర్ ఈ పవర్ ఐ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. డిఫైన్ అబౌట్ ద ఈక్వేషన్ వితౌట్ టీని డిఫైన్ డెరివేటివ్ చేస్తున్నాం. ఓకేనా? dψ by dθ dt is equal to a e power I kx minus omega t minus I omega. ఓకేనా? దీన్ని డెరివేటివ్ ఇది రాసుకున్న మ్యాచ్, దీన్ని డెరివేటివ్ చేస్తే మన సై ఒమేగా వస్తుంది. ఈక్వేషన్ 1 అనుకున్నాం. dψ by dθ is equal to ఇప్పుడు మైనస్ ఐ ఒమేగా, ఈ మొత్తం అనుకున్నాం సై అనుకున్నాం. ఓకేనా? మనకి ఒమేగా వాల్యూ 2πu. ఓకేనా? dψ by dθ is equal to మైనస్ ఐ ఒమేగా వాల్యూ అంతా 2πu. ఓకే, సై ఐని మళ్ళీ డివైడ్ ఇంటూ చేస్తాం. ఓకేనా? డివైడెడ్ బై ఇంటూ చేస్తాం, డివైడెడ్ బై 2 చేస్తాం. ఓకేనా? dψ by dt. ఓకేనా? dψ by dt is equal to 2μt by psi. ఈ ఐని కింద తెచ్చుకున్నాం. ఓకేనా? E is equal to h by mu. ఈ వాల్యూ మనకు కావాలి. ఇప్పుడు u వాల్యూ మనకు కావాలి. u is equal to e by h. ఓకే, dψ by dθ ఈ వాల్యూ వచ్చిందిగా. 1 minute. dψ by dθ is equal to 2πe IH by mu. IH by psi. ఓకే, psi వచ్చింది. మనం h bar is equal to h by 2π అని మనకు తెలుసు. ఓకేనా? ఫార్ములా. ఓకేనా? ఈ h by 2πలో h by 2π రివర్స్ రాసుకున్నాం. ఓకేనా? 1 by psi. దిస్ ఈస్ 1 by h by is equal to h by 2π. ఓకే, దీని ఫార్ములా మనకు h by 2π ఉందిగా. రివర్స్ తీసుకుంటే ఇప్పుడు h by 2πలో ఈ వాల్యూ మనం తీసుకోవాలి. h by 2π దగ్గర h bar తీసుకోవాలి. ఓకేనా? dψ by dθ is equal to e psi. ఓకే, IH ఇదిగో h by 2π ఉందిగా. h by రివర్స్ చూసుకో. h by 2π వాల్యూలో ప్లేస్ లో ఈ తీసుకుంటాం. ఓకేనా? h bar. ఓకేనా? ఈ psi is equal to IH bar dψ by dθ. ఓకే, ఇదేమో is equal to ఈతలు రాసుకున్నాం. ఓకేనా? అందుకే వచ్చింది ఈక్వేషన్ 2 అనుకుంది. సబ్స్టిట్యూషన్ ఇన్ ఈక్వేషన్ 2 ఇన్ స్టాండర్డ్ స్క్రోలింగ్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ మనం స్టార్టింగ్ లో చేస్తాం. దీనికి ముందు వీడియో టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ చూసాం. అది ఫార్ములా మొత్తం రాసుకుంటాం. ఓకేనా? దానికి సంబంధించిన ఆన్సర్. ఓకేనా? dψ by d square psi by dx square plus 2m h bar square. ఇప్పుడు ఈ సైని ఇంటూ చేస్తాం. ఈ సై మైనస్ వి సై ఈక్వల్ టు 0. ఓకే, d square psi by dx square plus 2m psi square I h bar dψ by dt మైనస్ u psi ఈక్వల్ 0 అని తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ టు లోపల ఉంది. ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే మైనస్ అయింది. మైనస్ d square psi dx square ఈజ్ ఈక్వల్ టు 2m h bar square IH bar dψ by dt మైనస్ ఒమేగా psi. ఓకే, ఇప్పుడు మైనస్ ఇది ఉందిగా. రివర్స్ ఆర్డర్ లో వచ్చి ఈజ్ ఈక్వల్ టు లోపల ఉంది. ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసుకొస్తే ఇది రివర్స్ ఆర్డర్ అయింది. ఇంకా h bar మైనస్ యాస్టేజ్ రాసుకున్నాం. h bar square 2m. ఓకే, 2m ఇటు వచ్చింది ఇంటూ d square psi by dx square is equal to IH bar dψ by dt మైనస్ ఒమేగా v psi. ఓకే, ఇప్పుడు మైనస్ h bar 2m d square psi by dx square ప్లస్ ఇది మైనస్ లో ఉంది చూస్తే ప్లస్ అయింది. d psi is equal to h bar dψ by dt. ఓకే, మైనస్ h bar square 2m d square by dx square. ఓకే, ప్లస్ v. ఓకేనా? ఈ సై ఏమో కామన్ తీసాం, అందుకే ఇక్కడ సై లేదు. ఈ రెండు సై ఉంది కాబట్టి సై కామన్ తీసాం బయటికి. ఓకేనా? ఇక్కడ సై లేదు, ఇక్కడ సై లేదు. ఈజ్ ఈక్వల్ టు IH bar dψ by dt. ఓకే, ఇప్పుడు h psi ఈజ్ ఈక్వల్ టు ఈ సై. ఈ మొత్తాన్ని మనం ఏమనుకుంటామంటే h అనుకుంటాం. ఓకేనా? ఈ మొత్తాన్ని e అనుకుంటాం. ఓకేనా? అందుకే h psi ఈజ్ ఈక్వల్ టు ఈ సై అని వచ్చింది.
ఇక్కడ దాకా ఈ క్వశ్చన్కి 10 మార్క్స్ పడతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫిజిక్స్లో. అలాగే ఫ్రెండ్స్, మా వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే ఈరోజు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ.